Esse. Shoot. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా విమానాలను దారి మళ్లించడం మనం చూస్తూనే ఉంటాం. ఆకాశంలో మేఘాలు అడ్డు వచ్చినప్పుడు విమానాలు కుదుపులకు లోను కావడం సర్వసాధారణమే. అందుకే విమానాల్లో ప్రయాణిస్తున్నప్పుడు ఏవైనా మేఘాలు వస్తే ఎయిర్లైన్ సిబ్బంది ప్రయాణికులు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని సూచిస్తారు. విమానం టేక్ ఆఫ్, ల్యాండింగ్ అయినప్పుడు కూడా ప్రయాణికుల సేఫ్టీ కోసం సీట్ బెల్ట్ పెట్టుకోవాలని సూచిస్తారు. అయితే తాజాగా ఆకాశంలో ఓ విమానం భారీ కుదుపులకు లోను కావడంతో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. సింగపూర్ ఎయిర్లైన్స్ కి చెందిన బోయింగ్ 777 SQ321 విమానం లండన్లోని హెత్రో ఎయిర్పోర్ట్ నుంచి సింగపూర్ ఎయిర్పోర్ట్ కు సోమవారం బయలుదేరింది. అందులో 211 మంది ప్రయాణికులు, 18 మంది సింగపూర్ ఎయిర్లైన్స్ సిబ్బందితో కలిపి మొత్తం 229 మందితో గాల్లోకి ఎగిరింది. ఈ క్రమంలోనే మార్గ మధ్యంలో విమానం తీవ్ర కుదుపులకు లోనైంది. ఈ సంఘటనలో అందులో ప్రయాణిస్తున్న ఒక ప్యాసింజర్ అక్కడికక్కడే చనిపోయినట్లు సింగపూర్ ఎయిర్లైన్స్ వర్గాలు ధృవీకరించాయి. ఈ ఘటనలో మరో 30 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయినట్లుగా తెలుస్తోంది. అయితే ఇలాంటి సంఘటన చాలా అరుదు అని సింగపూర్ ఎయిర్లైన్స్ వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనతో అలర్ట్ అయిన ఆ విమాన పైలట్లు విమానాన్ని దారి మళ్లించారు. థాయిలాండ్ బ్యాంకాక్ లోని సువర్ణభూమి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం 3:45 ల్యాండ్ చేశారు. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన సింగపూర్ ఎయిర్లైన్స్ చనిపోయిన ప్రయాణికుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ప్రకటించింది. విమాన ప్రమాదంలో గాయపడిన ప్రయాణికులు, ఎయిర్లైన్స్ సిబ్బందికి సహాయక చర్యలు చేపడుతున్నట్లుగా పేర్కొంది. Shoot.